నమస్తే తెలుగు ప్రేక్షకులందరికీ హనుమత్ విజయ యాత్ర శుభాకాంక్షలు. హనుమంతుడు ఈరోజు పుట్టాడు అన్నది మన నమ్మకం. చాలామంది రకరకాలుగా చెప్తుంటారు, మేలో చేస్తూ ఉంటారు హనుమత్ జయంతిని మార్చడానికి. మనమైతే దీన్ని హనుమంతుడి విజయ యాత్ర కింద మనం జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కనుక చూస్తే ఈ విజయయాత్ర అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వైపు నుండి అద్భుతంగా జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీలో దాదాపు కొన్ని లక్షలాది మంది రికార్డు స్థాయిలో ఈరోజు హనుమంతుడి యాత్రలో పాల్గొంటారు. రామనామ జపంతో, కాషాయ వర్ణపు పతాకాలతో చాలా అద్భుతంగా ఒక శోభాయాత్ర అయితే నిర్వహించబడుతుంది. ఈ శోభాయాత్రలో ఒక ఆధ్యాత్మికతత్వం, అలాగే హనుమంతుడిని, శక్తిని, యుక్తిని అంతా నింపుకున్న యువతంతా కనబడతారు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది ఏమిటి అని కనుక మనం చూస్తే 2004లో ప్రారంభమైనటువంటి ఈ యాత్ర దినదిన అభివృద్ధి చెందుతూ చక్కగా యువకుల్లో ఓ శక్తిని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తున్నటువంటి యాత్ర. మరి హనుమంతుడిని మనం ఎందుకు చేస్తాం? ఈరోజు హనుమత్ జయంతి అన్నాం కదా. అసలు హనుమంతుడు అనగానే మనకు నిజంగా రామబంటు ఎవరు, రామాయణంలో ఉన్నటువంటి అద్భుతమైన రాముడి తర్వాత మరొక పాత్ర ఎవరున్నారు అంటే మనకు హనుమంతుడు మాత్రమే చెప్పగలుగుతాం. రాముడిని గుండెల్లో నింపుకున్నటువంటి దాసుడు, రామతత్వాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్నటువంటి వాడు. అంతేకాదు ఆ రాముడి కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, రామకార్యంలో ఏది వినకుండకూడదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి. ఇక హనుమంతుడి గురించి మనం పిల్లలకు ఏదైనా చెప్పాలి అంటే కనుక హనుమంతుడు రామాయణంలో కనిపించేటువంటి వాడు నవ వ్యాకరణ పండితుడు, మామూలు వాడు కాదు. పిల్లలందరూ కూడా బాగా నేర్చుకోవాల్సినటువంటి వాడు. అలాగే తాను నేర్చుకోవాలి అనుకున్నది నేర్చుకోవాలి అన్నప్పుడు గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే సూర్యభగవానుడి దగ్గర ఆయనతో పాటు తిరుగుతూ విద్యను నేర్చుకున్నటువంటి ఒక విద్యార్థి, నవవ్యాకరణం తెలిసినటువంటి మహాపండితుడు. అలాగే స్నేహం అంటే స్నేహం కోసం ఏం చేయగలుగుతాడో తెలుస్తుంది. అలాగే తనను నమ్మిన వాళ్ళ కోసం ఎలా ఉండగలుగుతుందో చెప్పగలుగుతాం. మరి సుగ్రీవుడు రాజ్యం పోయి ఎక్కడో అడవిలో ఉన్నా కూడా తాను ఒక రాజ్యాధికారంలో ఉండగలిగినటువంటి వాడైనా తనకిచ్చిన మాటల ప్రకారంగా రాజ్యం లేనటువంటి రాజుకు మంత్రిగా ఎంతో కాలం ఉన్నటువంటి వాడు హనుమంతుడు. మరి అలాంటి హనుమంతుడు ఎక్కడ చూసినా కూడా అంటే ఒక మంచికి స్నేహం పెంచడం కోసం అన్నట్టుగా సుగ్రీవుడికి రాముడికి మైత్రి, అగ్నిసాక్షిగా మైత్రి కుదిర్చినటువంటి వాడు హనుమంతుడు. అంతేనా అంటే మనం సుందరకాండ చూస్తే ఎక్కడ చూసినా ఆ సుందర తత్వం గురించే వినబడుతుంది. ఆయన మరి లంకకు వెళ్ళాలంటే సంద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు ఎన్నో ఆటంకులు, అవి దేవతలు పరీక్షించారా లేకపోతే ఇంకేదైనా ఏది ఏమైనా ఆ పరీక్షలన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్ళగలిగినటువంటి వాడు యోధుడు. చూసి రమ్మంటే కాల్చొచ్చాడు అంటుంటాం కదా. నిజంగా ఏదైనా మనం చెప్పాలి, ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అంటే వాళ్ళకి ఆ తత్వం ఎలా తెలియాలో తెలియజెప్పినటువంటి వాడు. అంతేకాదు ఆ ప్రకృతి పరమాత్మ అయినటువంటి అంటే జీవాత్మ పరమాత్మ అయినటువంటి ఆ సీతారాముల్ని కలపడం కోసం నిరంతరం కృషి చేసినటువంటి వాడు. వాళ్ళ పాదదాసుని నేను అని చెప్పుకుంటూ ఉండేటువంటి వాడు. మరి అలాంటి హనుమంతుడు ఈరోజు మనకి ఏ రకమైనటువంటి ఆరోగ్యతత్వం గురించి కానీ ఇంకేది కావాలన్నా సరే మనం హనుమంతుడి దగ్గరికే వెళ్తాం, హనుమంతుడి ఆలయంలో నిద్ర చేస్తాం, హనుమంతు తత్వాన్ని తెలుసుకుంటాం, ఆ హనుమంతుడిని తలుచుకుంటాం. భయం పోయి ఒక కొత్త తేజం కలిగి, ఒక చైతన్యం కలిగి, ఉత్తేజం కలిగి, ఆ ఉత్తేజంతో మనం ఏ పనినైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అందుకే విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా మనకున్నటువంటి ఏ రకమైన లోపాలు రాకుండా మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఈ హిందూ ధర్మ రక్షణలో ఒక సైనికుడు ఎవరు అంటే బజరంగీలు. ఈ బజరంగీలు దాదాపుగా మరి చెప్పాలి అంటే 1989లో ప్రారంభమైనటువంటి ఈ యువత ఎప్పుడు కూడా హనుమంతుడి ఆరాధ్యుడైన హనుమంతుడి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ధర్మం కోసం ఏదైనా చేయగలుగుతాం, ధర్మం కోసం శక్తిని చూపెడతాం, యుక్తిని ప్రదర్శిస్తాం. శక్తియుక్తులతో పాటు ఎక్కడ ఎవరికి ఏ రకమైన మర్యాద ఇవ్వాలి, ఎక్కడ ఏ రకంగా ఎవరిని శిక్షించాలి, రక్షించాలి, అవసరమైతే సంజీవిని ఎప్పుడు తీసుకురావాలన్నా ఎలా తీసుకురావాలి, ఇన్ని రకాల శక్తులు కలిపి నిలుపుకోవడం కోసం బజరంగ్ దళ్ ఎప్పటికప్పుడు ఆ హనుమంతుడిని ఆరాధ్య దైవంగా చేస్తూ ముఖ్యంగా మరి ఈరోజు ఆ హనుమంతుడి విజయ యాత్రను జరుపుకుంటూ ఈరోజు అనేక మంది ఈ విజయ యాత్రలో పాల్గొంటారు. హిందువులందరికీ మరొకసారి ఈ విజయ యాత్రలో పాల్గొన్న వారికి, పాల్గొనకపోయినా మరి రకరకాల మాధ్యమాల ద్వారా ఎక్కడైనా తిలకించిన అందరికీ మరోసారి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. నమస్తే.